Good afternoon, ladies. Okay. So, sir is requesting you to fill the weekly feedback form. So, all of you, please, all the weekly feedback forms as well as name. Instead of giving the cell phone names, please rename it with your names. This helps for us in future. Okay. So, in the last class, we have seen this morning glory flower, right? Okay. So, in today's class, we'll see the peony flower. So one lady called Kosala Sri, I would like to upload Kosala Sri, as she have also done some painting and she have shared it to my Instagram account. Very good, Kosala Sri, you have done a good job in that. Okay, so before jumping into today's painting, the last class I have told you that today I'll be showing you some flower petals which are rolled. సో ఇలా రోల్ అయిన పెటల్స్ చూపిస్తామని అనుకున్నాం కదా. సో ఇట్లా ఇంతవరకు చూసిన పెటల్స్ అన్ని కూడా అన్ని ఇలా ఫ్లాట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చూస్తామంటే విల్ గో విత్ అ డిఫరెంట్ టెక్నిక్. సో ఇలా రోల్ అయిన పెటల్స్ ని చూస్తాం అనమాట. సో మన బ్రష్ ని కూడా ఎలాగైతే మనకు ఫ్లవర్ డిజైన్ ఉందో బ్రష్ ని కూడా అలాగే రోల్ చేస్తాం. ఓకే, టుడేస్ ఫ్లవర్ నేమ్ ఇస్ పియోనీ, PEONY. సో ఇందులో కూడా మనకు బంచ్ ఆఫ్ లేయర్ ఆఫ్ పెటల్స్ ఉంటుంది. సో విల్ సీ దట్. Kosala Sri, you're welcome. So I hope everyone like Kosala Sri also should tag your works. I need to see your works, your practice and everything. Okay, fine. Today we'll jump to today's lesson. At the end of today's class, I'll be showing you the lehenga designs which I have painted on the fabric. From many days, many people were asking, I was unable to show you. Today's class, by the end of today's class, I'll be showing you with these all one stroke flowers. I have painted few murals on the lehengas. So I'll be showing you those designs. Okay. So first let's jump into our design called peony. For these, I have taken the colors cardinal red, yellow. See, మనకి ఏంటంటే నేను ఈ రెడ్స్ డిఫరెంట్ హ్యూస్ చెప్తాను కలర్స్. మీకు కార్డినల్ రెడ్ లేకపోతే యూ కెన్ ట్రై విత్ నార్మల్ రెడ్ యాజ్ వెల్. ఓకే ఓకే, రెడ్, yellow, and this is classic green or sap green you can use, or whichever the green which is available for you. White and lime green. Okay, these four colors we'll be using to paint the flower. So first let's start with double loading the brush. సో యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా నేను ఏంటంటే వైట్ హైలైట్ చేసుకుంటాం కదా ఎప్పుడు కూడా ప్రతి ఫ్లవర్ లో. ఈ రోజు చేస్తామంటే ఐ హైలైట్ విత్ ఎల్లో. సో లెట్ సి హౌ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వర్క్స్ అవుట్. ఐ థింక్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత మందికి నచ్చుతుందండి? లెట్ మీ నో లైక్ విచ్ కాంబినేషన్ ఐడియాస్ డు యూ హ్యావ్. సో పింక్ అండ్ వైట్ ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇస్ వెరీ నార్మల్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ కాంబినేషన్. సో అలా ఎల్లో రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇంకా అలాంటి కాంబినేషన్స్ మీకు ఏవైనా నచ్చితే లెట్ మీ నో, ఐ విల్ సీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏ కాంబినేషన్స్ బాగుంటాయి? హైలైట్ ఏది ఉండాలి? హైలైట్ వచ్చేసి ఎల్లో అండ్ షేడింగ్ పార్ట్ రెడ్ అన్నాం. ఓకే, అలా అదే ఫార్మాట్ లో టైప్ చేయండి, ఎల్లో అండ్ రెడ్, వైట్ అండ్ పింక్. ఇంకా మీకు ఏ కాంబినేషన్స్ నచ్చుతాయో ఒకసారి జస్ట్ లెట్ మీ నో, సో దట్ విల్ గెట్ డిఫరెంట్ ఐడియాస్. ఆ ఐడియాస్ తో మనం ఫ్యూచర్ లో ఏమైనా ఫ్లవర్ పెయింట్స్ చేయాలంటే ట్రై చేయొచ్చు. ఓకే, సో ఫర్ దిస్ వాట్ ఐ డూ మీన్స్, మనం ఒక పెటల్ మీద ఇంకొక పెటల్ వస్తుంది అని అంటాం కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ సైడ్ లోడ్ ది హైలైట్ కలర్. మనం ఎలాగైతే రోజ్ లో మనం సైడ్ లోడ్ వైట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఒక పెటల్ మీద ఇంకొక పెటల్ వస్తుంది కాబట్టి ఐ విల్ బి సైడ్ లోడింగ్ ద హైలైట్ కలర్, దట్ ఈస్ ఎల్లో టుడే. ఓకే,
జస్ట్ లైక్ మనకు రోజులో కూడా ఎందుకు హాఫ్ లోడ్ ఎందుకు సైడ్ లోడ్ అనేది మనం అదే రోజులో చూసాము. ఒక పెటల్ మీద ఇంకొక పెటల్ రావాలంటే హైలైట్ కలర్ మనకు 1/4 ఆఫ్ ద బ్రష్ మాత్రమే ఉంటే ఆ పెటల్ మీద ఇంకొక పెటల్ వచ్చినప్పుడు మనకు ఆ హైలైట్ బ్లెండింగ్ జోన్ రెండు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి టైంలో యూ విల్ బి లోడింగ్ ద బ్రష్ 1/4 with the highlight color and 3/4 with the shading color. Okay, always remember that point. ఒకే పెటల్ ఉందంటే లైక్ దిస్, సపోజ్ లైక్ దిస్, ఒకటే పెటల్ ఉందనుకుంటే హాఫ్ లోడ్. ఇలా కాదు, మనం ఈ పెటల్స్ మీద వేరే పెటల్స్ వేస్తున్నాము అంటే 3/4 and 1/4 లోడింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను 3/4 లోడింగ్ పింక్ తో ఫినిష్ చేస్తాను. ఆ కాంబినేషన్స్ మీరు టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. I'll just come back and I'll see. So first let me finish this loading. So full ga load ayindi brush ani eppudu antam, when your brush is loaded till 3/4. Appudu that time you can say your brush has been fully loaded. So I'm loading with cardinal red one side till 3/4 of the brush. You can be frequently dipping your brush in the water. Elaga with the edges of your brush. Malli ippudu oka side nunchi nenu yellow load cheskuntunnanu, so that I just need the yellow to 1/4 of the brush. So yellow koncham bright cheskodaniki I'll dip with white. Okay, just with some white. Okay. So rolled petals అనేసి అన్నాం కదా, rolled petals ఎలా చేయాలో just I'll show you some rough work. Later on we'll go to the main painting. See, on the chisel edge, pressure, pressure on the chisel, pressure on the chisel, pressure, like this. ఇలా చేస్తాం మనం రోల్డ్ పెటల్స్ అని. ఇప్పుడు చూడండి, ఒకదాని మీదకి ఇంకొకటి ఇలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అన్నమాట మనకు. అలాగే దీని మీద కూడా మనం ఇంకొక పెటల్ వేస్తాం. ఓకే, దట్ ఈస్ హౌ యూ డూ. సి ఎలా వెళ్తుంది బ్రష్ అంటే మనకి ఇక్కడ ఈ డిజైన్ లో వెళ్తుంది. ఇదే డిజైన్ లో మనం బ్రష్ ని మూవ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే we started with chisel edge. We started with chisel, pressure చేసినాం, మళ్ళీ లిఫ్ట్, ఎండ్కి వచ్చేటప్పటికి లిఫ్ట్, మళ్ళీ on the chisel ఇక్కడ here will have chisel end of the brush and here you'll have pressure and again here we'll have lift, turn, మళ్ళీ ఇక్కడ పెద్ద స్ట్రోక్ ఉంది కదా, అంటే ఇక్కడ ఫ్లాట్ స్ట్రోక్ ఉన్నప్పుడు ప్రెషర్ చేస్తాం, థిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు చిజిల్ మీదకి వచ్చేస్తాం. సో చిజిల్, ప్రెషర్, లిఫ్ట్, మళ్ళీ చిజిల్ తోనే వెళ్తాం, మళ్ళీ ఇక్కడ ప్రెషర్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ లిఫ్ట్, మళ్ళీ ఇక్కడ చిజిల్, మళ్ళీ ఇక్కడ ప్రెషర్, మళ్ళీ ఇక్కడ చిజిల్, మళ్ళీ ఇక్కడ చిజిల్, ప్రెషర్. దట్ ఈస్ హౌ యూ డూ. ఎండ్ ఆఫ్ ద పెటల్ ఎప్పటికి ఇక్కడికి వచ్చేటప్పుడు చిజిల్ మీదకి వచ్చి టర్న్ చేసి మళ్ళీ ప్రెషర్ చేసి మళ్ళీ చిజిల్ మీదకి వచ్చి టర్న్ చేసి ప్రెషర్ చేస్తాం. దట్ ఈస్ హౌ విల్ గో. పెద్దగా ఉంది స్ట్రోక్ అంటే అక్కడ మనము ప్రెషర్ చేస్తున్నట్టు అర్థం. Now I'll just reload my brush again.
సో ఇంకొంచెం ఎల్లో బ్రైట్ చేద్దాం ఇక్కడ. లెట్ మీ టేక్ సమ్ వైట్. Make sure that always the yellow is only 1/4 part of your brush, so that మళ్ళీ దీని మీద ఇంకొక పెటల్స్ వచ్చేటప్పుడు మనకి కనిపిస్తాయి అన్నమాట. So here I'll paint one flower. So దానికంటే ముందు actually we need some greens over this place. I'll quickly paint these stems. Flower కంటే ముందు stems paint చేసుకోండి. Actually we should have done with the same brush, but నేను అది already double load చేసేసాను కాబట్టి I'm taking another brush. So one side I'm loading with the dark green, another side with the light green. Light green side కొంచెం white, because both greens are looking little similar values కాబట్టి నేను కొంచెం వేరియేషన్ కోసం లైట్ గ్రీన్ సైడ్ కొంచెం వైట్ డిప్ చేసుకున్నాను. Double load it till your brush is 3/4 full of paint. Okay, now leading with the dark green color, stems మాత్రం పెయింట్ చేస్తాం ఇక్కడ. Leading with the dark green. సో ఇక్కడ ఒక ఫ్లవర్ రావాలి. Here one and one more flower. And one more bud, I'll paint it here. సో ఇక్కడ యాక్చువల్గా నాకు ఒకటే రావాలి, ఇక్కడ ఒక లైనే రావాలి, బట్ బై మిస్టేక్ ఇంకొక లైన్ వచ్చింది. సో ఇలాంటి మిస్టేక్స్ ని ఎలా కవర్ చేయాలో ఐ షో ఇట్ టు యూ లేటర్. ఓకే, జస్ట్ ఐ కీప్ దిస్ అసైడ్. నెక్స్ట్ లీవ్ సెక్షన్ వచ్చేటప్పటికి ఐ కవర్ దిస్ పార్ట్. ఐ షో యూ హౌ టు కవర్ యువర్ మిస్టేక్స్ as well. Okay, fine. Now I'll jump into the flower. So we'll start with the big main flower now. Rolled flowers paint చేస్తాం అన్నమాట ఈరోజు. దిస్ ఫ్లవర్ నేమ్ ఇస్ పియోని. సో విగ్లింగ్ చాలా తక్కువ, జస్ట్ ఒక 2 విగిల్స్ చేశాను, చేసి రోల్ చేశాను. నెక్స్ట్ రోల్ ఇట్, roll it, okay.
దీని మీదనే ఇంకొక పెటల్. ఇలా బిగ్ బిగ్ పెటల్స్ ఉంటాయండి. దీంట్లో సపరేట్ ఉండవు, అన్ని ఇలా కంబైన్డ్ కలిసినట్టు ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ లో. సో ఐ జాయిన్డ్ ఆల్ దీస్ ఫ్లవర్ పెటల్స్ జస్ట్ ఓన్లీ విత్ అ వేరియేషన్ ఆఫ్ రోల్. యూజువల్గా ఏమంటే సపరేషన్స్ ఉంటాయి మనకు. roll it. Next I'm running out of paint, so I'll take some more paint again. Always keep dipping in your brush with water whenever you feel that drag kind of effect. లేదంటే మీ పెయింట్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి ట్యూబ్ లో అనిపిస్తే మీరు ఫ్రీక్వెంట్ గా వాటర్ లో డిప్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఎల్లో తక్కువగా కనిపిస్తుంది, సో ఐల్ జస్ట్ లోడ్ మై బ్రష్ విత్ మోర్ ఎల్లో. ఇది అప్పర్ హాఫ్ అయింది, ఇప్పుడు లోవర్ హాఫ్. ఓకే, లోవర్ హాఫ్ వేసే ముందు ఈ సెంటర్స్ ఫిల్ చేసుకోవాలి మనం. నేను ఇటువైపు కూడా అదే విధంగా ఇంకొక చిన్న ఫ్లవర్ ఫిల్ చేసేద్దాం ఇక్కడ కూడా. ఇంకొక చిన్న ఫ్లవర్, మేబీ ఆఫ్ దిస్ సైజ్ ఐ మేక్ ఇట్. రోల్ జస్ట్ ఓన్లీ ఒక 2 విగ్లింగ్ యాక్షన్స్ చేస్తున్నాం ఇక్కడ, చాలా లైట్ విగ్లింగ్. ఒక 2 విగ్లింగ్స్ రోల్, 2 విగ్లింగ్స్ రోల్. దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ is going on here. See, roll it. Next ఒక 2 సార్లు ఇలా విగిల్, నెక్స్ట్ రోల్ ఇలా. ఓకే, ఇది ఒక హాఫ్ అయింది ఇక్కడ. సో దీనికి నెక్స్ట్ వెళ్లే ముందు వీ నీడ్ టు డ్రా ద సెంటర్స్ వేసాక దాని మీద మళ్ళీ వేయొచ్చు అనమాట, ఎందుకంటే దీని మీద వచ్చేస్తాయి పెటల్స్ కాబట్టి మళ్ళీ సెంటర్స్ ఫిల్ చేయలేము. సో ఫస్ట్ ఐల్ ఫిల్ ద సెంటర్స్. Meanwhile, I'll just go through your comments. Which are the combinations that you all like? Let me see. Black and red, black and sky blue. Only 2 answers. Okay. But mostly ఏ ఫ్లవర్ లో కూడా ఏమవుతుందంటే బ్లాక్ మనం ఎక్కువ యూస్ చెయ్యం కదా. ఆల్ ద ఫ్లవర్స్ విల్ బి మోస్ట్లీ విత్ రెడ్స్, బ్లూస్ ఇలాగే ఉంటాయి మనకు. సో బ్లాక్ షుడ్ నెవర్ బి ఏ కాంబినేషన్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఓన్లీ రెడ్, వైట్, బ్లూ అలాంటి కాంబినేషన్స్, వేరే కలర్స్ కూడా న్యాచురల్ గా అవైలబుల్ అయ్యేవి చూడాలి మనం ఎప్పుడే కూడా. బ్లాక్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ చేసాం అనుకోండి, ఇట్ విల్ నాట్ లుక్ న్యాచురల్. సంథింగ్ we always do a highlight white. This time we have preferred yellow. Likewise, if you have any ideas, you can let me know. Okay, first we'll fill the centers. ఈ సెంటర్స్ ఏంటంటే ఇలా బిగ్ థిన్ లైన్స్ వస్తుంది. కాల్ ఇట్ యాజ్ యాంథర్స్, ఫిలమెంట్స్, సారీ నాట్ యాంథర్స్. ఈ ఫ్లవర్ పార్ట్ లో ఆ పార్ట్ ని we call it as filaments. I'll show you. I'll take some. I'm taking some black. Okay, so liner brush తో మనం ఈ లైన్స్ వేస్తాం అన్నమాట. So we are mixing black and green to have a dark green color, and we are mixing this paint to a very thin consistency, almost inky consistency. Why? Because you need very thin lines. Thick lines కావాలంటే
ఇట్ షుడ్ బి మోడరేట్ థిక్నెస్, క్రీమీ కన్సిస్టెన్సీలో. థిన్ లైన్స్ కావాలంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ థిన్ లైక్ దిస్. సో ఇలా మనము చూడండి, ఈ లైనర్ బ్రష్ తో మీ దగ్గర ఏదైతే స్మాల్ సైజ్ బ్రష్ ఉందనుకోండి, ఆ స్మాల్ సైజ్ బ్రష్ ని ఇలా వాటర్ కలిపాక యూ షుడ్ టర్న్ యువర్ బ్రష్ లైక్ దిస్. ఇలా రౌండ్ గా బ్రష్ ని టర్న్ చేయాలి. మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో. రౌండ్ గా బ్రష్ ని టర్న్ చేసి ఈ హెయిర్ ని ఇలా షార్ప్ గా తీసుకొచ్చుకోవాలి. ఓకే, బ్రష్ ని ఇలా టర్న్ చేసి ఈ ఎడ్జ్ ని షార్ప్ గా తీసుకురావాలి. మొత్తం మిక్స్ చేశాక, మిక్స్ చేసేటప్పుడు ఏమవుతుంది, హెయిర్ అంతా ఇలా విరుచుకుంటుంది కదా. సో దాన్ని మళ్ళీ ఒరిజినల్ షేప్ లో తీసుకురావడానికి విల్ టర్న్ ద బ్రష్ లైక్ దిస్. టర్న్ చేసి ఇలా షార్ప్ గా తీసుకురావాలి. మళ్ళీ ఎడ్జ్ ని ఎలా ఉందో ఒరిజినల్ షేప్ అలా తీసుకురావాలి. దట్ ఈస్ హౌ యూ లోడ్ యువర్ లైనర్ బ్రష్. ఏ బ్రష్ నైనా ప్యాట్ చేసి మనం లోడ్ చేస్తాం, అదే విధంగా లైనర్ బ్రష్ ని కూడా అలాగే లోడ్ చేస్తాం. అది చేశాక మళ్ళీ ఒరిజినల్ షేప్ లో తీసుకురావడానికి లైనర్ బ్రష్ ఏం చేస్తామంటే విల్ టర్న్ ఇట్ లైక్ దిస్, టర్న్ అండ్ బ్రింగ్ దిస్ ఎడ్జ్ టు అ షార్ప్ ఎడ్జ్, లేదంటే ఒరిజినల్ షేప్ లోకి తీసుకొచ్చుకోవాలి ఎలా ఉందో అలా. ఓకే, సో ఈ ఫిలమెంట్స్ చేస్తాం, సెంటర్ ఫిలమెంట్స్. ఇప్పుడు ఐడియా వచ్చిందా ఫిలమెంట్స్? ఆ పోలన్ గ్రెయిన్ ఆ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ చేస్తాం. వి కాల్ దెమ్ యాజ్ ఫిలమెంట్స్. అలాగే ఈ సెంటర్ కూడా ఫిల్ చేసుకోవాలి. ప్రెషర్ లిఫ్ట్ ఎండ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా జీరో ప్రెషర్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ప్రెషర్ అండ్ లీవ్ ద ప్రెషర్. దట్ ఈస్ హౌ యూ డూ విత్ ద లైనర్ బ్రష్. సో ఫస్ట్ డార్క్ వేసేసుకున్నాము, దీని మీద మళ్ళీ లైట్ కలర్ ఫిలమెంట్స్ వేసుకుంటాం. ఎప్పుడే కూడా డార్క్స్ కింద ఉంటాయి, లైట్ కలర్స్ పైన ఉంటాయి. ఓకే, సో లైట్ కలర్ ఐఎమ్ టేకింగ్ లైట్ గ్రీన్. సో ఈ లైట్ గ్రీన్ ఇంకొంచెం బ్రైటన్ చేసుకోవడానికి యూ కెన్ యూస్ సమ్ వైట్ కలర్. ఇంకొంచెం లైట్ అవుతుంది అనమాట. వైట్ కలర్ యాడ్ చేస్తాం అనుకోండి లైట్ గ్రీన్ కి, ఏమవుతుంది, ఇంకా లైట్ గ్రీన్ ఇంకొంచెం లైట్ అవుతుంది. వై? బికాస్ యూఆర్ యాడింగ్ light color still. Okay, see, I've just twisted the brush, I've turned this brush like this, and I brought this edge to a sharp edge. దీని మీదనే సో మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిలమెంట్స్ ఉంటుంది కదా. సో కింద డార్క్స్ వెళ్తాయి అండ్ దాని మీద మనకు లైట్ కలర్ ఫిలమెంట్స్ వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా. ఈ రెడ్ కలర్ ఇంకా it hasn't been dried, so that is why I'm getting red colors in between. That's fine, that's not an issue. Okay, and now without dipping my brush in water, I always prefer to wipe away this paint. మళ్ళీ మీరు వాటర్ లో డిప్ చేశారంటే ఏమవుతుంది, your paint will get thin. So next ఈ pollen, or we call it as anthers, not pollen, exactly it is anthers. లైట్ గా ఎల్లో డాట్స్ ఇక్కడ పెడతాం. ర్యాండమ్ గా ఒకటి పైకి ఇంకొకటి కిందికి, అన్ని కూడా ఒకే లైన్ లో ఉండకూడదు. అన్ని ఒకే లైన్ లో ఉంది అంటే ఏమవుతుంది, ఇఫ్ దెర్ ఇస్ నో వేరియేషన్ then there is no life to your painting.
న్యాచురల్ లుక్ రావాలంటే న్యాచురల్ గానే వేయాలి. పైకి కిందికి ఇలా ర్యాండమ్ గా వేసుకుంటూ రావాలి. సో సెంటర్స్ ఫిల్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ బడ్ వేసుకుందాం. ఈ ఫ్లవర్ది ఒక బడ్. ఏదైనా కూడా ఒక ఫ్లవర్ ఫామ్ వేస్తున్నప్పుడు దానికి ఒక పెద్ద ఫ్లవరు, దానికి అలాగే దాని బడ్ ఒక సైడ్. సో దట్ ఈస్ హౌ విల్ పెయింట్ ద ఫ్లవర్ స్ట్రక్చర్స్ అనమాట. అదే విధంగా అది ఒక డైరెక్షన్ లో తిరిగి ఉన్నట్టు అలా వేస్తూ మనం ఒక ఫ్లవర్ ఫామ్ ని క్రియేట్ చేసేయచ్చు. different sizes of flowers, a bud of a flower which is turned back or turned front. So our variations అన్ని తీసుకొస్తూ you can paint any flower form. ఇప్పుడు పియోనీతో ఈ ఫ్లవర్ ఫామ్ ని పెయింట్ చేస్తాం. సో నేను ఏం చేశానంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒక బడ్. ఇది ఇంకొక ఫ్లవర్ ఫామ్ ని కూడా తీసుకురావచ్చు. ఒకటి పెద్ద పియోని, ఇంకొకటి ట్విస్టెడ్ పియోని, అంటే ఒక సైడ్ ఒరిగినట్టు, ఇంకొక సైడ్ హారిజాంటల్ సైడ్ కిందికి వచ్చినట్టు. సో అదంతా కూడా పెయింట్ చేయొచ్చు. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ డిజైన్స్ యూ కెన్ క్రియేట్. Always double load it in the same blending zone. Don't change your blending zone. Blending zone అంటే ఇది, అక్కడే డబుల్ లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక చిన్న బడ్ అనుకున్నాం. And small bud around this. Again I will paint the petals. Okay, so one stroke painting లో ఏంటంటే మనకు చాలా పెయింట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రష్ ఫుల్ గా లోడ్ అవుతూనే యూ కెన్ పెయింట్ దోస్ పెటల్స్ అన్నమాట. సో ఆల్వేస్ మేక్ షూర్ టు టేక్ అ గుడ్ క్వాలిటీ బ్రషెస్ అండ్ లాట్ ఆఫ్ పెయింట్, లాట్ ఆఫ్ థిక్ పెయింట్. ట్యూబ్ పెయింట్స్ థిక్ అంటే థిక్ కాదు, క్రీమీ కన్సిస్టెన్సీ పెయింట్. సమ్ టైమ్స్ మీకు ట్యూబ్స్ లో నుంచి చాలా థిక్ వస్తుంది పెయింట్. అప్పుడు ఏం చేస్తారు, యూ నీడ్ టు మిక్స్ దోస్ కలర్స్ టు క్రీమీ కన్సిస్టెన్సీ. అంతే. మీరు ఎక్కువ రోజులు వాడకుండా పెట్టినా కూడా ఆ ట్యూబ్ లో పెయింట్స్ కొంచెం డ్రై అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే అగైన్ యూ కెన్ మిక్స్ విత్ వాటర్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ థిన్ టు యువర్ డిజైర్డ్ కన్సిస్టెన్సీ. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు పైన హాఫ్ అయిపోయింది కదా. నౌ ఐ విల్ పెయింట్ ది లోవర్ హాఫ్. Just twist it. మీరు కావాలనుకుంటే మీరు సర్ఫేస్ ఇలా టర్న్ చేసుకోవచ్చు. మనం టర్న్ చేద్దాం so that it will be bit easy for you to paint. Twist, wiggle, twist. To brighten the yellow, you can add bit of white in it. Lower half kuda ante, rendu wiggles, oka turn. So this is how it looks.
ఇది ఫుల్లీ బ్లూమ్డ్ ఫ్లవర్ లాగా చూపిస్తాను, ఇది హాఫ్ బ్లూమ్ ఫ్లవర్ లాగా చూపిస్తాను. This I'll show it as a bud. This is how I'm creating variations in this flower. Okay. Next, దీని లోపల ఇంకా petals రావాలి. We'll paint that. కొంచెం ఎల్లో బ్రైటన్ చేసుకుందాం. ఎల్లో ఎడ్జ్ క్లియర్ గా కనిపించాలి ఇక్కడ మనకు. Should be frequently dipping your brush with water and frequently loading. ఒకసారి లోడ్ చేస్తే just it doesn't take much time to double load your brush again. Yeah. So ఇది నేను ఇలా కొంచెం పైకి వేస్తాను ఈ పెటల్. I'll just repaint that again. See, suppose నాకు ఈ పెటల్ సరిగా రాలేదు అనుకున్నాం, మళ్ళీ ఆ పెయింట్ ని పెటల్ చేయాలంటే ఈ కింద పెటల్స్ కూడా స్పాయిల్ అయిపోయి, సో నాకు ఇది డిజైర్డ్ లుక్ రాలేదు కాబట్టి ఐ అగైన్ రీపెయింట్ దిస్ లోవర్ పెటల్స్ అండ్ మళ్ళీ పైన పెటల్స్ పెయింట్ చేస్తాను. So you can always modify the things in acrylics. నా బ్రష్ చాలా డ్రాగ్ అవుతుంది, సో ఐ హావ్ డిప్డ్ విత్ వాటర్. So I've rectified this lower half of the petals. ఇలా ఏంటంటే ఇలా టర్న్ చేయడానికి మనం ట్రై చేస్తాం ఇక్కడ. సో టర్న్ చేసేటప్పుడు దీనికి జాయిన్ చేద్దాం. కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎ వైల్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, ఓకే, let me finish this flower also. I'll explain you here. జస్ట్ ఒక వేరియేషన్ కోసం ఇక్కడ ఏం చేసామంటే,
See, I have done like this. ఇలా చేసి అదే పెటల్ని ఇలా టర్న్ చేసాం. అయితే ఈ షేప్లో వేసుకున్నాం. నేను ఇక్కడ పెటల్స్ జస్ట్ 1 2 3 నెక్స్ట్ టర్న్ కంప్లీట్గా టర్న్ బ్యాక్ చేసి ఇలా, ఎందుకంటే మనకు ఒక ఫ్లవర్ బంచ్లో చూసినారంటే అన్ని కూడా కొన్ని ఇలా పైకి టర్న్ అయింటాయి, కొన్ని కిందికి టర్న్ అయింటాయి. ఆ వేరియేషన్స్ కూడా వేయాలి కాబట్టి నేను ఇలా చేశాను. సో 1 2 3 కిందికి, 1 2 3 పైకి. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం కంప్లీట్గా బ్రష్ పొజిషన్ ఇలా పెట్టేసుకొని పెయింట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. I'll reload my brush properly. మొత్తం కూడా ఎల్లో రెడ్ అయిపోయింది, ఇక్కడ స్మడ్జ్ అయిపోయింది. సో ఎప్పుడే కూడా డబుల్ లోడ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూ షుడ్ ఆల్వేస్ వెట్ యువర్ బ్రష్ వన్స్. డ్యాంప్ బ్రష్తో మీరు స్టార్ట్ చేయాలి డబుల్ లోడింగ్. మీకు సపోజ్ రెండు కలర్స్ ఇలా మిక్స్ అయిపోయినట్టు అనిపిస్తే కనుక పక్కకు వచ్చేసి ఇంకొక బ్లెండింగ్ జోన్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా. So I'll just come on this again. Okay, now it is better. Now here. సో ఈ ఫ్లవర్ అయిపోయింది అనమాట. ఇలా ట్విస్టెడ్గా ఒక ఫ్లవర్ కంప్లీట్ చేసాం. ఇది హాఫ్ బ్లూమ్ అని చెప్పాను కదా, ఈ హాఫ్ బ్లూమ్ కూడా ఫినిష్ చేయాలి. దీనికి ఇలా అటాచ్ చేసేస్తాం అప్పర్ హాఫ్ని. ఈ ఎల్లో కలర్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎడ్జెస్ అనేవి ఈ పెయింటింగ్ లో ఎడ్జెస్ ప్లేస్ అ వెరీ ప్రామినెంట్ రోల్. ఎడ్జెస్ ని బట్టి మీకు డిజైన్ అర్థం అవుతుంది అక్కడ. ఈ ఫ్లవర్స్ కొంచెం టఫ్ పెయింటింగ్ దాన్ కంపేర్డ్ టు అదర్స్, ఎందుకంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఈ మిడిల్లో కూడా కొన్ని పెటల్స్ అలా వేయాల్సి వస్తుంది. సో you'll get this with practice and how you handle the brushes. Sorry, I've spoiled it here. That's it. See, with different twists and turns.
సో మనకి ఏంటంటే ర్యాండమ్ గా అన్నమాట, ఇలా కొన్ని లోపలికి ట్విస్ట్ అయ్యి కొన్ని బయటికి, చూడండి ఇది ఇలా బయటికి, ఇది మళ్ళీ లోపలికి, ఇది మళ్ళీ దీని లోపల ఉన్నట్టు. ఇక్కడ నేను సరిగా ఇది రాలేదు ఎడ్జ్, చేద్దాం. I just smoothen this out. దీని ఇక్కడ మళ్ళీ ఈ పెటల్కి ఈ పెటల్కి మధ్యలో ఇంకొక పెటల్, దిస్ వన్. సో ఫస్ట్ అప్పర్ హాఫ్ చేసాము, నెక్స్ట్ లోవర్ హాఫ్. జస్ట్ ఇలా క్లోజ్డ్ గా రావడానికి ఒక పెటల్ యాడ్ చేస్తాను నేను అక్కడ. ఓకే, ఈ లోవర్ హాఫ్ మళ్ళీ దీని మీద ఇంకొక పెటల్, అదే విధంగా ఇక్కడ ఇంకొకటి, అండ్ దీని చుట్టుకున్నట్టు ఇంకొకటి అనమాట. అరౌండ్ దిస్ పెటల్ వన్ మోర్. సో ఇక్కడ ఏం చేసామన్నమాట, సేమ్ అలాగే వేసాం పెటల్స్. సో లోవర్ హాఫ్ లో ఒకసారి ఇలా కింద కర్ల్ అయింది, ఇంకొకసారి ఇలా పైకి కర్ల్ అయింది, జస్ట్ ఫర్ అ వేరియేషన్. టెక్నిక్ అండ్ పెయింటింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సో ఇలా కిందికి కర్ల్ అయింది, నెక్స్ట్ ఇలా పైకి. సో ఇక్కడ ఏంటంటే అన్ని కూడా నేను పైకే కర్ల్స్ తీసుకొచ్చాను, ఇది పైకే ఉంది, ఇది పైకే ఉంది. సో ఇది ఏంటంటే దీన్ని చుట్టూ రావడానికి ఇలా చేశాను. సో బ్రష్ ఏంటంటే ఇది వెట్ గా ఉంటుంది కాబట్టి కలర్స్, ఈ హైలైట్ కలర్స్ కలిసిపోతుంటాయి, అందుకే మనకు అక్కడ కొంచెం స్మడ్జ్డ్ గా అనిపిస్తుంది, ఆ హైలైట్ ప్రాపర్ గా కనిపించకుండా. సో అలా మీకు అనిపించినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు రీలోడ్ ద బ్రష్ అండ్ డూ ఇట్. ఓకే, సో ఇంతే, ఈ 3 ఫ్లవర్స్, దీనికి లీవ్స్ వేసుకుంటాం. టిల్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో, ఐ క్లియర్ ఇట్. సో స్మాల్ బడ్, a simple bud we have done. సో ఇంకొకటి జస్ట్ ఊరికే ఇలా యాడ్ చేసాను. ఎంతైనా కూడా మీరు ఇంప్రవైజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫ్లవర్స్ ని. ఓపెన్ ఫ్లవర్ లో కొన్ని కిందికి పైకి ఇలా ఉంటది కదా ట్విస్టెడ్, సో దట్ ఈస్ వన్ వీ హ్యావ్ డన్. ఇక్కడ కూడా అన్ని అప్పర్ కర్ల్స్ వేసాము. సో దీని లోపల ఇంకొక పెటల్, అరౌండ్ దిస్ అనదర్ పెటల్ ఐ హావ్ పెయింటెడ్. ఓకే, నథింగ్ టు గెట్ కన్ఫ్యూజ్, జస్ట్ ఒక వేరియేషన్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఫ్లవర్స్ లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కర్ల్స్ ఇచ్చినట్లయితే ఆ ఫ్లవర్ అందంగా కనిపిస్తుంది అనమాట. సో టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. నౌ విల్ పెయింట్ లీవ్స్. నౌ లీవ్స్ పెయింట్ చేశాక ఇది ఒక ఫామ్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ దాకా ఏదైనా ఉంటే కనుక మీరు అడగండి, ఐ జస్ట్ రిపీట్ ఇట్. కొంచెం మీకు ఇది ట్విస్ట్ టర్న్స్ ఉంది కాబట్టి లిటిల్ కన్ఫ్యూజ్డ్ గా అనిపించవచ్చు, బట్ ఇక్కడ స్ట్రోక్ చాలా ఈజీ, విగ్లింగ్ చాలా తక్కువ ఉంటుంది, టర్న్ చేయడం కూడా ఈజీనే. చూడండి, ఐ జస్ట్ షో ఇట్ టు యూ అగైన్. ఒక 2 విగిల్స్ వేసాను నేను ప్రతి బాటిల్లో. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకున్నాం, 2 విగిల్స్, టర్న్. మొత్తం కూడా ఇదే ప్రొసీజర్ లో చేసాం మనం. అయితే నెక్స్ట్ ఏం చేసుకున్నామంటే ఇది కిందికి ఒకసారి చేసాం, పైకి ఒకసారి చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేసినాము, ఒక దాంట్లోకి అరౌండ్ దీని చుట్టూరా దీని లోపల ఇంకొకటి వచ్చేలా చూసుకున్నాం, అంతే. Let me see if you have any doubts. I'll clear it and I'll go for painting the leaves. Venkat. Please tell me how to. Rajeshwari, please tell me how to get colors which is not in color box. See, అదే నేను చెప్తున్నాను మీకు. రెడ్, ఇది నేను కార్డినల్ రెడ్ చెప్పాను. కార్డినల్ రెడ్ లేకపోతే యూ కెన్ ప్రిఫర్ నార్మల్ రెడ్. నార్మల్ బేసిక్ ప్రైమరీ కలర్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ ఉండాలి, రెడ్, ఎల్లో, బ్లూ. ఓకే, సో అవి ఉన్నట్లయితే వాటితోనే వేయండి, మీకు ఇవే కలర్స్ అక్కర్లేదు నేను యూజ్ చేసేది. యూ కెన్ ప్రాక్టీస్ విత్ ఎనీ కలర్స్, ఆర్ నేను ఇలా రెడ్ ఎల్లో కాంబినేషన్ చేశాను కదా, యూ కెన్ డూ విత్ వైట్ అండ్ పింక్ యాజ్ వెల్. వైట్ అండ్ బ్లూ కూడా చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు, అదే కాంబినేషన్ అవసరం లేదు.
సో ఈ ఫ్లవర్ పెటల్స్ దీని మీద ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఐ లెట్ యూ. పర్పుల్ అండ్ వైట్, వెరీ గుడ్. పింక్ అండ్ వైట్, బ్లూ అండ్ పింక్, బ్లూ అండ్ పింక్. అది వేస్తేనే అర్థమవుతుంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఎలా ఉంటుందో. బ్లూ అండ్ పింక్ మే ఆల్సో వర్క్అవుట్. వైలెట్స్ అండ్ పింక్స్. ఈ బ్లూ అండ్ పింక్, వైలెట్ అండ్ పింక్ ఎలా వర్క్అవుట్ అవుతాయి అంటే హైలైట్ షేడింగ్ కంటే కొన్ని బ్లూస్ కొన్ని పింక్స్ అలా బాగుంటుంది. బట్ హైలైట్ షేడింగ్ కి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ గివ్స్ పర్ఫెక్ట్ లుక్ లైక్ దిస్. ఒక వైట్ బ్లూ ఇచ్చినట్టు ఆ హైలైట్ లాగా వర్క్ అవుతుందో లేదో చెప్పలేం. అదే ఆ వైలెట్ పింక్ కాంబినేషన్ ఎప్పుడు బాగా కనిపిస్తుంది అంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లో కొన్ని వైలెట్స్ పింక్స్ ఉంటే ఇట్ గివ్స్ అట్రాక్షన్ టు యువర్ ఐస్. Mostly yellows, reds, yellow, blue. You have to try yellow, blue also. Wiggling part is bit of here. Wiggling part is the most easiest part here. Just two wiggles చేసి టర్న్ చేస్తాం అంతే. ఇక్కడ ఇంతవరకు మనం ఏ లీవ్స్ కూడా ఏ ఫ్లవర్ పెటల్స్ టర్న్ చేయలేదు. ఇక్కడ ఇలా యూ షేప్ లో టర్న్ చేసుకుంటూ వేస్తాం పెటల్స్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. Wiggling is very less. Turning itself is the main basic thing in this flower peony. Now, we'll paint these leaves. So if we paint the leaves, then this painting will get completed. Some green, some dark green and light green. So light green side కొంచెం white. Half load చేస్తాను నేను ఇక్కడ brush ని. Dark green side, bit of black. Leading with light green, I'm painting the leaves today. Pressure, lift. So light green ఇంకా సరిగా లోడ్ అవ్వలేదు. I can see the canvas, so I'm just reloading with this light green again. So ఈ వేస్తాం కదా, ఈ లీఫ్ వేసే ఈ స్టెమ్ కి ఇలా జాయిన్ అవుతూ లీఫ్ పెయింట్ చేయాలి. అర్థమైందా? స్టెమ్ కి ఇది అటాచ్ అయి ఉండాలి కదా. సో ఈ స్టెమ్ డైరెక్షన్ ఎలా ఉందో అదే డైరెక్షన్ లో లీఫ్ ని కూడా పెయింట్ చేయాలి. Can you hear my voice? Let me know if you can hear my voice. Okay. Just a second. I'll just check this. Okay. Now video is clear for you. I think you can see the video now. Okay. So we have stopped on the leaves part. We'll come back to this again.
సో నెక్స్ట్ అదే విధంగా ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఈ స్టెమ్ కి అటాచ్ అవుతూ లీవ్స్ ని పెయింట్ చేస్తాం. ఓకే, సి రైట్ సైడ్ మీకు రైట్ హ్యాండెడ్ వాళ్ళందరికీ కూడా రైట్ సైడ్ ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళకి కొంచెం లెఫ్ట్ డిఫికల్ట్, సారీ లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ కాస్త డిఫికల్ట్ ఉంటుంది పెయింట్ చేసేటప్పుడు లీవ్స్. పెయింట్ చేసేటప్పుడు లీవ్స్ ఈ స్టెమ్ కి అటాచ్ అవుతూ మనం పెయింట్ చేయాలి. డార్క్ సైడ్ సమ్ బ్లాక్. ప్రెషర్ లీవ్ ఒకసారి డార్క్ సైడ్ లీడింగ్ చేయండి, ఒకసారి లైట్ సైడ్ లీడింగ్ చేయండి, అప్పుడు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ వస్తుంది. నేను ఇది ఇలా కవర్ చేద్దామని చెప్పేసి అన్నాను కదా, దీన్ని కూడా ఏం చేస్తానంటే జస్ట్ ఒక స్టెమ్ లాగా ఇలా వేసేసి ఒక లీఫ్ వేసుకుంటాం అక్కడ. దట్స్ ఇట్. సో మీ మిస్టేక్స్ ని కూడా ఇలా కవర్ చేసేయచ్చు. సో నథింగ్ టు బోదర్ అబౌట్ దట్. ఒక స్టెమ్ లాగా కన్వర్ట్ చేసేయచ్చు మనం దాన్ని. దట్స్ ఇట్. సో ఇక్కడ ఇంకొక లీఫ్ పంచ్ వేస్తాం ఇక్కడ. ప్రెషర్ లిఫ్ట్. మీకు ఈ లీవ్స్ వేయటం రాకపోతే ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ లైక్ దిస్. లీఫ్ అవుట్లైన్ వేసేసుకోండి ఇక్కడ. ఇలా లీఫ్ అవుట్లైన్ వేసేసుకొని సో ఇందులో ప్రెషర్ చేయండి. మీకు ఎంత ఉందో ప్రెషర్ చేసి ఎక్కడ లిఫ్ట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో కరెక్ట్గా మీకు ఎక్కడ ప్రెషర్ ఎక్కడ లిఫ్ట్ చేయాలనేది ఐడియా రాకపోతే లీఫ్ అవుట్లైన్స్ వేసుకొని కూడా మీరు చేయొచ్చు. పెన్సిల్తో లీఫ్ అవుట్లైన్స్ వేసుకొని లైట్గా you try this. You have to do hundreds of leaves like this till the time you get perfect leaves. మీకు ఏది కూడా అలా అర్థం అవ్వలేదు అంటే అవుట్లైన్స్ వేసుకొని ట్రై చేయండి. మేక్ ఇట్ బిట్ ఈజీ ఫర్ యూ, ఈజియర్. అండ్ ఆ తర్వాత అవుట్లైన్ లేకుండానే వేయడం రావాలి మనకు. A few more leaves. And around the bud ku 3 leaves ఇలా వేస్తాం. So just 1, 2 and 3. Okay, now we'll get this bud look. Now వీన్స్ వేయాలి కదా, చాలా లైట్ వీనింగ్ వేయచ్చు. అంటే ఆకుల మధ్యలో లీవ్స్ అన్నమాట. See, that's it. So that is how you'll finish this peony form. So ఇలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మీకు ఎంత డిఫరెంట్ పెటల్ వచ్చాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. Please show the leaf in cardboard. See,
chisel edge లో పెట్టండి. ప్రెషర్ స్లోలీ ప్రెషర్ ని తగ్గిస్తూ కంప్లీట్ గా లిఫ్ట్ చేస్తాం. See, chisel edge, pressure, reduce pressure, కంప్లీట్ గా ఎండ్కి వచ్చేటప్పటికి 0 ప్రెషర్. కంప్లీట్ గా ఈ బ్రష్ అనేది ఇలా లిఫ్ట్ పొజిషన్ లో వచ్చేయాలి. ఓకే, ప్రెషర్ రెడ్యూస్, పైకి వచ్చేటప్పటికి రెడ్యూస్ ప్రెషర్ లిఫ్ట్. So I hope you like this flower. Today's class we would have enjoyed. So inka edaina doubts unte let's see if you have any doubts. So ee flower lo inka ekkadaina edaina doubts unte meeru adugachchu. We'll go through those doubts once again. So then koncham closed. I'll show it to you a bit closer. సో ఇలా పైకి కొంచెం క్లోజర్ తీసుకొచ్చాను సో దట్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. So see, just 2 wiggles, twist, 2 wiggles, twist, 2 wiggles, twist. సో ఇక్కడ ఈ డార్క్ గ్రీన్స్ అన్ని డార్క్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ దీని మీద లైట్ గ్రీన్స్ కూడా ఉన్నాయి. In paint light greens on that as well. Okay. So I think you don't have any doubts in today's class. So with this, in today's class we have seen peony. So in tomorrow's class we'll see another new design. Okay. So meanwhile, ee flowers tho nenu just konni paint vesanu oka lehenga meeda. I'll show you that. On fabric. So many women's desire is to paint all this flower designs and all on fabric meedane nachutayi meeku andariki. Kabatti I'll show you few fabric designs. So here this is one top, just oka top meeda without any wiggling simple flowers tho vesam anamata, without any wiggling. Just ila brush ni I'll show you. Just I've turned this brush like this, simple flowers. Okay. And see, with today's flower I've done this. Ee roju vesina flowers tho oka top meeda I've done with blue combination, blue and white have done as a highlight, and some pink flowers. Blue and pinks ila combination chesukochu. Kontamandi adige chepparu kada blue and pink shading and highlight, but instead of that blues pinks ila veskunte adi combination perfect ga untadi. Which type of fabric? This fabric is silk. Bhavya, can you show instead of flowers? Sure, in future we are going to do all those paintings, but first let me finish flowers lo different types ఏమున్నాయో అవి కొంచెం ఫినిష్ చేసి మేబీ ఎల్లుండి క్లాస్ కి నేను డిఫరెంట్ సబ్జెక్ట్ కి జంప్ అవుతాను. బట్ మోస్ట్లీ వన్ స్ట్రోక్ ఫ్లవర్స్, వన్ స్ట్రోక్ అంతా కూడా ఎక్కువ ఫ్లవర్స్, ఈవెన్ యూ కెన్ పెయింట్ మెనీ అదర్స్ as well. Okay.
tomorrow I thought I should show you an iris tulips cheyali. So ila vertical flowers untai, so aa type chudaledu kabatti I'll show you those flowers. So something like this, iris flowers, tulips undi, adoka combination tho we can do that. Every day definitely I'm going to get you a new subject, don't worry. నెక్స్ట్ క్లాసెస్ లో ఫ్రూట్స్ చేస్తాం అనుకున్నాను, బర్డ్స్ చేద్దాం అనుకుంటున్నాను. స్టిల్ వీ హ్యావ్ 3 weeks టైం కదా. టిల్ దట్ టైం లెట్ మీ ఫినిష్ ఆల్ దోస్ ఫ్లవర్స్ లో ఏవేవి ఉన్నాయో. ఫస్ట్ ఫ్లవర్స్ అయిపోతే నెక్స్ట్ లెసన్ లో స్టార్ట్ అవుతాం. సి దిస్ వన్, మార్నింగ్ గ్లోరీ చేసాం కదా, ఇలా తీగల్లాగా తీసుకొని వచ్చి hibiscus. You can add many kinds of flowers here in this one. ఇలా కంబైన్ చేసుకుంటూ డిఫరెంట్ ఫ్లవర్ టైప్స్ ని మీరు పెయింట్ చేయొచ్చు. అండ్ హియర్ అనదర్ జస్ట్ ఒక తీగలాగా వేసి ఆ తీగకన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అటాచ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్. ఇది ఒక ఫ్లవర్ డిజైన్, ఆల్మోస్ట్ 5 to 6 different flowers I painted. This is another flower design. ఒకే తీగ మీద ఇలా అన్ని. And this peony, today's class peony. Butterfly tomorrow draw cheyandi. Okay, Pavani, do you want butterfly? Butterfly is very simple, I can show you now. I'll show it to you. And Inka, can't we draw a man's painting? I don't understand. Dati man's means manishi painting, huh? Recordings will remain. As far as I know, recordings will still remain. As far as I know, they'll keep those recordings like that only. So okay, ఒక స్మాల్ బటర్ఫ్లై చేద్దాము. బటర్ఫ్లై మిగ్నింగ్ మోషన్ తో డ్రా చేయొచ్చు. మనుషుల బొమ్మలు is completely different subject. They're all portraits. I'm not going to show you any faces designs here. Face అనేది completely different subject. You can expect from all these 20 classes fruits and flowers, birds, and maybe some objects. ఒక హౌస్ లాంటి ఆబ్జెక్ట్స్, వాటి చుట్టూ కూడా ఇలా ఫ్లవర్స్, బర్డ్స్ అలా వచ్చేవి. వన్ స్ట్రోక్ తో ఏవైతే వేయగలుగుతామో అవే చూస్తాం. పాట్స్ మీద అన్నిటి మీద వేయొచ్చు వీటిని. సింపుల్ బటర్ఫ్లై చూపిస్తాను. So this will be a body of butterfly. Next, I'll just double load this brush. So on all these flowers, you can still improvise by having butterflies as well. Butterflies anedi. So highlight, leading with yellow. A simple butterfly, something like this. Okay,
సో ఇది కావాలంటే మీకు ఇవి ఉన్నాయి కదా ఈ వింగ్స్ కూడా మీరు విగ్లింగ్ మోషన్ తో కూడా వింగ్స్ పెయింట్ చేయొచ్చు ఇలాగనమాట. ఇది ఒక వింగ్ అండ్ ఇది ఒక వింగ్, ఇలా విగ్లింగ్ మోషన్ తో కూడా మనం పెయింట్ చేయొచ్చు వింగ్స్. What combination details about paints which is good to use on fabric? Which paints? Details about paints which is, you can use any fabric paints which are available, easily available for you. Camel lo kuda fabric paints unnai, so you can use them. Cups మీద acrylic తో draw చేయొచ్చా? చేస్తే వార్నిష్ ఏమైనా యూస్ చేయాలా? ఇస్ ఆన్ కప్స్, సెరామిక్ కప్స్ వీటన్నిటి మీద కూడా గ్లాస్ ది వార్నిష్ సపరేట్ గా అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ ఆ కోట్ వేసి దాని మీద పెయింట్ చేయాలి. గ్లాస్ వార్నిష్ వస్తుంది అనమాట, GLASS, గ్లాస్ ది వార్నిష్ వస్తుంది. ఆ వార్నిష్ వేసాక దాని మీద పెయింట్ చేయాలి. ఓకే, so till here, if you have any doubts, let me know. I hope you have enjoyed today's class. ఈ పియోని ట్విస్టెడ్ ఫ్లవర్స్ మీకు కొంచెం ట్విస్టీగా ఉంది కాబట్టి డిఫికల్ట్ గా కనిపిస్తుంది, బట్ ఒకసారి ట్రై చేయండి. దిస్ ఇస్ యాక్చువల్లీ ద ఈజియెస్ట్ వన్ వెన్ కంపేర్ టు అదర్స్, బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ విగ్లింగ్ మోషన్. సో నేను జస్ట్ దాని లోపల మనకి బంచ్ ఆఫ్ ఈ పెటల్స్ కనిపించాను కాబట్టి లోపల ఒకసారి కిందికి ఒకసారి పైకి వేసాను, అంతకంటే ఇక్కడ ఏం పెద్ద డిఫికల్టీ ఏం లేదు. ఒకసారి ట్రై చేశారంటే యూ కెన్ డూ దిస్ యాజ్ వెల్, జస్ట్ గివ్ అ ట్రై. ఓకే, సో ఇన్ టుమారోస్ క్లాస్ విల్ సీ అనదర్ న్యూ డిజైన్. ఒక 1 or 2 days ఇలా ఫ్లవర్స్ ది మనం డిస్కస్ చేశాక ఐ విల్ గో టు అనదర్ సబ్జెక్ట్ అదర్ దాన్ ఫ్లవర్స్. ఇంకొక ఫ్లవర్ డిజైన్స్, కొత్త డిజైన్స్ కొన్ని ఉన్నాయి, అవి అయిపోయాక విల్ గో విత్ అదర్స్. వీ హ్యావ్ 30 డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ ఐ హ్యావ్ యాక్చువల్లీ. సో 30 డిఫరెంట్ డిజైన్ ఫ్లవర్స్ నేను చేయగలుగుతాను, బట్ అందులో యునిక్వి మాత్రం పిక్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఓకే, నథింగ్ ఈస్ రిపిటేటివ్. సో జస్ట్ go through all this, just practice, and if you have done any artworks of yours, just tag to my account. What is this WhatsApp group? I don't know. Have you created everything by yourself? So, ma'am, yes, we created WhatsApp group, ma'am, for the feedbacks and others. Okay. Thank you, sir. Okay, fine. మీరు ఏదైనా వర్క్స్ చేస్తుంటే కనుక మీరు నాకు ట్యాగ్ చేయొచ్చు. సో I'll see you all in tomorrow's class. Thank you.